కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ పొలంలో ఈ నెల 21న జరిగిన చిట్టబోయిన శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 4 నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నిందితుల నుండి 50,000 నగదు, హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రలు, పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముదిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లోని 1.30 ఎకరాల డీకేటీ భూమి విషయంలో ఏర్పడ్డ వివాదం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్యకు కుట్ర జరిగినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన కలసపాడు మండలము ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి చిట్టిపోయిన శ్రీనివాసులు అనే వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలతో నరికి కట్టెలతో కొట్టి కిరాతకంగా చంపినటువంటి కేసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమసుందర్రావు, తర్వాత సుభాన్ కలసపాడు ఎస్ఐ గారు, తర్వాత మన రోడ్మాల ఎస్ఐ గారు అండ్ కాశీనాయన ఎస్ఐ గారు వాళ్ళ బృందము ఒక సాంకేతికంగా మన బద్వేల్ రూరల్ సిఐ గారు వీళ్ళందరూ కూడా సాంకేతికంగా పక్క క్షేత్రస్థాయి సమాచారం సేకరించుకొని ఈ కేసును విజయవంతంగా ఛేదించినారు. అందులో ముఖ్యంగా ఈ హత్యకు కారణం ఏంటంటే ఇక ముదిరెడ్డిపల్లి గ్రామంలో 1.30 సెంట్స్ స్థలము డీకేటీ పొలం ఉంది. మన అట్లనే ఉమ్మడి బోరు విషయంలో ఈ చనిపోయినటువంటి చిట్టిపోయిన శ్రీనివాసులకు మన తర్వాత పుల్లెం చిన్నకొండయ్యకు వాళ్ళ మధ్యన గొడవ జరుగుతూ ఉంది. ఇది దాదాపు చాలా కాలం నుంచి జరుగుతుంది. ఈ 1.30 సెంట్స్ ఉన్నటువంటి ఎకరంను ఈ కొండయ్య కొనుక్కున్నాడని, అది మళ్ళీ తమకు దక్కలేదని ఈ హత్యకు కుట్ర పడడం జరిగింది చిన్న కొండయ్య. అందుకు వాళ్ళ బంధువు అయినటువంటి గురు రాఘవేంద్ర ఇతను వచ్చేసి బ్రాహ్మణపల్లె, మళ్ళీ అతని ఫ్రెండ్స్ పెట్లు భరత్ అలియాస్ బన్నీ మరియు కలివేల జాన్ మోషే అనేటువంటి వాళ్ళను రంగంలోకి దిగేసి వాళ్లకు 6 లక్షలు కిరాయి ఇస్తామని చెప్పేసి అతను చెబితేనని చెప్పేసి అందులో 1 లక్ష రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ రూపంలో. తర్వాత దాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఈరోజు 21వ తేదీన వాళ్ళని అందరినీ వాళ్ళు ప్లాన్ చేసుకొని చిట్టిపోయిన శ్రీనివాసులను దారుణంగా హత్య చేయడం జరిగింది. అందులో వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతోనూ తర్వాత లోకల్గా ఉన్నటువంటి క్షేత్రస్థాయి నిఘాను విచారించుకొని అందులో ముద్దాయిలను ఎక్కడున్నారని తీసుకుంటే ఫస్ట్ ఈరోజు ఉదయం 27/8/2026 తేదీన దీంట్లో సూత్రధారి అయినటువంటి పుల్లం చిన్నకొండయ్యను పెళ్లిమరి బస్ స్టాప్ దగ్గర అరెస్ట్ చేసి అతని మొబైల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అతన్ని చేసినటువంటి కన్ఫెషన్ మేరకు దీంట్లో ముద్దాయిని అతను ఎవరెవరిని ఎంగేజ్ చేసినాడు, ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చినాడు అనేది చెప్పినారు. సో ఇతన్ని పట్టుకొని ఇతన్ని విచారిస్తే ఇతని ద్వారా ఈరోజు ఉదయం అంటే 28/8/2026 తేదీన బొట్ట గురు రాఘవేంద్ర, పెట్లు భరత్, కలివేల జాన్ మోషన్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు దగ్గర నుంచి రక్తపు మరకలు కలిగినటువంటి వాళ్ళ బట్టలను, మన తర్వాత అట్లనే నేరానికి ఉపయోగించినటువంటి గొడ్డల్ని, తర్వాత వీళ్ళు అడ్వాన్స్ గా తీసుకున్నటువంటి 1 లక్ష రూపాయల్లో 50,000 వాళ్ళు ఖర్చు చేసుకున్నారు. ఇంకొక 50,000 వీళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అట్లనే ఈ మొబైల్ పాల్గొని వాళ్ళు వాడి వాళ్ళ సమాచారాన్ని షేర్ చేసుకున్నందుకు వాళ్ళ మొబైల్ ఫోన్ కూడా దీనిలో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను తర్వాత ఈ హత్యకు రోజు వాళ్ళు ఉపయోగించినటువంటి పల్సర్ మోటార్ సైకిల్ కూడా ఉండింది. పల్సర్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తము బద్వేలు గౌరవ జేఎఫ్సీఎం కోర్టుకు మనం పంపిస్తున్నాము. ఈ కేసులో గట్టిగా ప్రయత్నం చేసి గట్టిగా శ్రమించి చేసినటువంటి సిఐ గారికి, తర్వాత వాళ్ళ స్టాఫ్ అయినటువంటి ఎస్ఐలు కలసపాడు, పోర్మామిల్ల, కాశీనాయన ముగ్గురు ఎస్ఐలకు, తర్వాత వాళ్ళ స్టాఫ్కు మనము అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కష్టపడి ఏ రకమైనటువంటి సమాచారం లేనటువంటి కేసులో నిందితుల యొక్క ఆచూకీ పక్కాగా కనుక్కొని వాళ్ళను రిమాండ్కు పంపించడంలో కృషి చేసినటువంటి ఎస్ఐని, వాళ్ళ సిఐని, వాళ్ళ టీంను కూడా అభినందిస్తున్నాము. గతంలో చిన్న కేసులు ఉన్నాయి, అంతా కూడా జగడం కేసులు, తర్వాత వేరే వాళ్ళు బెదిరించిన కేసులు ఉన్నాయి. ఇందులో చిన్నకొండయ్య మీద 2 కేసులు ఉన్నాయి. తర్వాత బొట్ట గురు రాఘవేంద్ర 2 కేసెస్ ఉన్నాయి. అట్లా పెట్టు భరత్ మీద ఒక 2 కేసెస్ ఉన్నాయి.